ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. భగవంతుడు ఈ విశాల విశ్వాన్ని సృజించి మానవులకు అనుభవించమని ఇచ్చాడు. ఇది అందరి సొత్తు. కానీ స్వార్థపరత్వం పెచ్చు పెరిగిన మానవుడు తాననుభవించిన దానిని ఇతరులకియ్యటం ఇష్టం లేక తానే దాచుకోవాలని తాపత్రయపడటంతో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. తాను సంపాదించిన దానిని తన ఆస్తి అంటూ దాచిపెట్టి ఇంకా దానిని పెంచి పోషించాలనుకుంటాడు. తన పిల్లలకు, వారసులకు అందించాలనుకుంటాడే కానీ సాటి వారితో పంచుకోవాలనుకోడు. అయితే మనిషి ఇక్కడ ఒక విషయం మరచిపోతున్నాడు. దాచిన ధనం దొంగల పాలో, ప్రభుత్వం పాలో అవుతుంది. నదిలో ప్రవహించే నీరు స్వచ్ఛంగా, తాజాగా ఉంటుంది. ప్రవహించటం నీటి లక్షణం. అప్పుడే అది సరిగా ఉండగలదు. అలాగే దానం చేయకుండా దాచిన ధనం ఎవరికీ ఉపయోగపడక వృధా అయిపోతుంది. మానవులు తనకున్నతంలో దానం చేయటం అలవర్చుకోవాలి. బీదవారికి, వృద్ధులకు, అంగవైకల్యం కలవారికి ధన, వస్తు సహాయం చేయాలి. అలా చేయక ధనం దాచాలనే ఆలోచన మొదలైతే మనిషి ఆశకు అంతే ఉండదు. చివరకు దాచిన ఆ ధనం ఎందుకూ పనికిరాదు. కానీ అదే ధనం ఇతరులకు దానం చేస్తే సద్వినియోగం అవుతుంది. తద్వారా సమయానికి అవతల వారి అవసరం తీర్చిన తృప్తి కూడా మిగులుతుంది. తద్వారా భగవంతుడు మనకు సంపదనిచ్చింది ఇందుకేనని గ్రహించాలి. ఈ భగవత్ ప్రసాదమైన సంపదలని అందరితో పంచుకుందాం. మన ప్రత్యక్ష దైవం బాబా అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం సాయిరామ్. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో ఆఫర్కి సంబంధించిన డీల్స్ గురించి పోస్ట్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.